సార్ మనం ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి కదా సార్, వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉందా? అవునండి, కొంతవరకు అందరికీ రాకపోవచ్చు. ఎవరైతే అలర్జిక్ ఉంటారో వాటి నుంచి వచ్చే ఫర్ ఉంటుంది కదండి, చిన్న చిన్న ఎంటికలు, అవి చాలా మట్టుకు ఎయిర్ లో ఉండిపోతాయి. ఎయిర్ లో ఉండిపోయినప్పుడు మనం దాన్ని పట్టుకున్నా గానీ మన బట్టలు కంటుకోవడం లేదా గాలిలో ఉండిపోయి ఆ ఫర్ ని మనము పీల్చుకోవడం, దాని నుంచి కూడా మనకు ఏదైనా అలర్జీ వచ్చి అది ఆస్తమా రూపంలో కూడా బయటికి రావచ్చు. సో ముఖ్యంగా మీరు చూసినట్టయితే పెంపుడు జంతువుల్లో పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, ఇవి మోస్ట్ కామన్ గా ఉంటాయి. వాటి ఫర్రే కాకుండా ఎక్స్క్రీటరీ ప్రోటీన్స్ అంటే అవి చేస్తున్నటువంటి మలమూత్ర విసర్జనలో ఉండే యాంటీజెన్స్, అలర్జెన్స్ కూడా దానికి ఆస్తమా లాగా రావచ్చు. రాత్రిపూట గురక ఎక్కువగా వస్తుంది కదా సార్, అది కూడా ఆస్తమా వలన వస్తుంది? అవి రెండు వేరు వేరు కండిషన్స్ అండి. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి గురక వస్తుంది. పిలికూతలు రావడం అనేది ఆస్తమా ఉండొచ్చు. ఈ రెండు కండిషన్స్ కూడా ఒకే మనిషిలో ఎగ్జిస్ట్ ఉండొచ్చు. దాన్ని మనం హికామ్స్ డిక్టమ్ అని కూడా అంటాం. సో వన్ పర్సన్ కెన్ హ్యావ్ మెనీ డిసీజెస్